ఏంటమ్మా అది ఏం చేస్తున్నావు? జికిర్ చేస్తున్నాను అబ్బు. ఆ తస్బీతో జికిర్ చేస్తున్నావు ఏంటమ్మా? నవ్వు వస్తుంది నాకు తస్బీ చూస్తుంటే నీ చేతిలో. అదేంటబ్బు, చాలా మంది ఈ తస్బీతోనే కదా జికిర్ చేస్తారు. చేస్తారమ్మా, చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన బాధ అదే కదా, చేస్తున్నారు. కానీ ఇది సున్నత, ప్రవక్త వారు ఇలానే చూపించారా అని ఎవరు ఆలోచించట్లా. దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే ఈ విధంగా చేశారు. ఈ చేతి వేళ్లపై ఈ విధంగా సుబ్హానల్లా 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 ఇలా వేళ్లపై జికిర్ చేసేవారు, ఈ తస్బీలపై కదమ్మా. కానీ కొంతమంది సహాబాల్లో కంకర్రాళ్ళ మీద గింజల మీద లెక్కెట్టేవారంట కదా. అవునమ్మా, లెక్కెట్టేవారు. కానీ వారు గుర్తు కోసం మర్చిపోకుండా ఉండడానికి ఇలా చేసేవారు. కానీ అది రోజువారీగా మనం అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రవక్త వారు ఈ విధంగా చేయలేదు కాబట్టి. ఇంకా మనకు తస్బీహాత్ ఖబర్లోనికి రాదు. ఇంకా తస్బీ అనేది ప్రళయ దినం రోజు కూడా మనతో పాటు రాదు. మనతో